రామ్ చరణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్. తెలుగు సినిమాకు ప్రస్తుతం నడుస్తున్న కాలం స్వర్ణయుగం అని చెప్పొచ్చు. జాతీయంగా అంతర్జాతీయంగా తెలుగు సినిమాలు మంచి ఖ్యాతిని తెచ్చుకుంటున్నాయి. బాహుబలి నుంచి మొదలైన ఈ ప్రస్థానం అవిశ్రాంతంగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కర్ అవార్డు దక్కింది. పుష్ప 2 సినిమా త్వరలోనే అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన నెంబర్ 1 సినిమాగా నిలవబోతోంది. తెలుగు నుంచి వచ్చే సినిమాలు దాదాపు 1000 నుంచి 1200 కోట్లు దక్కించుకుంటున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు. అందుకు కారణం రాజమౌళి. రామ్ చరణ్ తో మగధీర సినిమా తీసిన తర్వాత ప్రభాస్ రామ్ చరణ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రాజమౌళి ప్రణాళికలు రూపొందించారు. అయితే అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఇప్పటికీ దీనికి సంబంధించిన కారణాలు మాత్రం బయటపడలేదు. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను పెట్టి భారీ హిట్ కొట్టాడు రాజమౌళి. ఈ సినిమా దాదాపు 1350 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. అయితే ప్రభాస్ తో మరో హీరోను పెట్టి సినిమా తీస్తాడేమోనని డార్లింగ్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ రాజమౌళి చెయ్యలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాతో ఎన్ని అద్భుతాలను క్రియేట్ చేయనున్నాడో అనే ఉత్కంఠ ప్రిన్స్ అభిమానుల్లో నెలకొంది. రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ సినిమా వచ్చే నెల 10వ తేదీన విడుదల కాబోతోంది.